వెల్కమ్ టు పల్లవి టీవీ. మనం చూస్తున్నాం నా ఎన్నుకున్నటువంటి రైల్వే స్టేషన్ కొమరవెల్లి పుణ్యక్షేత్రం రైల్వే స్టేషన్. ఇక్కడ కొమరవెల్లి మల్లన్న భక్తులకు అనువుగా ఉండేందుకు ఇక్కడ స్టేషన్ నిర్మించడం జరిగింది. సో కొమరవెల్లి మల్లన్న భక్తులు అంటే తెలంగాణతో పాటు ఇటు కర్ణాటక, మహారాష్ట్ర, మిగతా రాష్ట్రాల నుంచి కూడా పెద్ద ఎత్తున భక్తులు వస్తూ ఉంటారు. సో వాళ్ళకు ఇప్పటివరకు ఈ మార్గంలో రోడ్డు మార్గం తప్ప రైలు మార్గం లేదు. సో కొత్తగా కొత్తపల్లి టు అట్లాగే మనోహరాబాద్ ఏదైతే రైల్వే లైన్ ఉందో దాదాపు 156 కిలోమీటర్ల రైల్వే లైను. సో ఈ రైల్వే లైన్కు మంజూరైన నేపథ్యంలో ఈ రైల్వే లైను మన కొమరవెల్లి క్షేత్రం నుంచి మల్లన్న స్వామి ఆలయం నుంచి దాదాపు 2 కిలోమీటర్ల దూరంలో ఉంది. సో భక్తుల సౌకర్యార్థం ఇక్కడ రైల్వే స్టేషన్ ఆల్ట్ స్టేషన్ నిర్మించేందుకు ఈ ప్లేస్ అనువుగా లేదు అని మొదట్లో అనుకున్నప్పటికీ సో ఇక్కడ ఉన్నటువంటి భక్తులు కావచ్చు, అట్లాగే యాదవ్ సోదరులు కావచ్చు, వీళ్ళందరూ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి ప్రత్యేక విజ్ఞప్తి చేశారు. సో మాకు ఇక్కడ ఆల్ట్ స్టేషన్ ఉండాలి, భక్తులు పెద్ద ఎత్తున ఇక్కడ తరలి వస్తారు, వాళ్ళకు రైల్వే సౌకర్యం కూడా ఉండాలి, రైల్వే సదుపాయం కూడా ఉండాలనేది విజ్ఞప్తి చేస్తే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రత్యేక చొరవ తీసుకొని కేంద్రంలో ఉన్నటువంటి రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్తో మాట్లాడారు. సో ఆయన నేపథ్యంలో దాదాపు 6 కోట్ల రూపాయలు వెచ్చించి మనకు బ్రహ్మాండమైన ఆల్ట్ స్టేషన్ ఒకటి నిర్మాణం చేపట్టడం జరిగింది. మనం చూడొచ్చు దాదాపు 600 మీటర్ల పొడవైన విస్తృతమైన ప్లాట్ఫామ్, దాదాపు 15 మీటర్ల వెడల్పుతోని 600 మీటర్ల పొడవైన ప్లాట్ఫాము, అట్లాగే 4 షెడ్స్, మనకు ప్రయాణికులు ఉండడానికి 4 అధునాతనమైన షెడ్స్ నిర్వహించడం జరిగింది. షెడ్ నిర్మాణం చేపట్టారు. సో కూర్చోడానికి కుర్చీలు కావచ్చు, రైల్వే స్టేషన్లో ఉన్నటువంటి ఇంకేమైనా ఏమేమి సదుపాయాలు ఉన్నాయి, 6 కోట్ల రూపాయలు నిధులు వెచ్చించి ఏం చేశారనేది ఒకసారి లోపలికి వెళ్ళి చూసే ప్రయత్నం చేద్దాం. దీన్ని రేపే ఓపెన్ చేయబోతా ఉన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, అట్లాగే రైల్వే శాఖ మంత్రి వీళ్ళందరి ఆధ్వర్యంలో ఈ స్టేషన్ ప్రారంభించబోతా ఉన్నారు. ఈ స్టేషన్ ప్రారంభించిన తర్వాత 3 డెమో రైళ్లు ఇక్కడ నుంచి ప్రయాణికుల సౌకర్యార్థం ఇక్కడ ఈ స్టేషన్ నుంచి అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని రైల్వే సిపిఆర్ఓ శ్రీధర్ చెప్పడం జరిగింది. సో దీనికి సంబంధించి స్టేషన్లో ఎట్లాంటి వసతులు ఉన్నాయో ఒకసారి వెళ్ళి చూసే ప్రయత్నం చేద్దాం. కొమరవెల్లి పుణ్యక్షేత్రాన్ని ఏటా దాదాపు 30 లక్షల మంది భక్తులు దర్శించుకుంటారు. స్వామివారిని దర్శించుకొని ఇక్కడ నుంచి ఇటు వేములవాడ, అట్లాగే కొండగట్టు వేటోళ్ళు కొండగట్టుకు, సో అట్లాగే ఇటువైపు జనగాం వైపు, అట్లాగే 1000 స్తంభాలు ఐనవోలుకు వెళ్ళే వాళ్ళు భక్తులు కూడా ఇది మధ్యలో ఉంటుంది ప్లేస్ కాబట్టి, సో భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకొని దాదాపు 6 కోట్ల నిధులతోని అత్యాధునిక వసతులతో ఈ రైల్వే స్టేషన్ నిర్మాణం అయితే చేపట్టారు. మనం చూడవచ్చు ఇదంతా ఈ బుకింగ్ కౌంటర్ కావచ్చు, సో ఈ హాల్ కావచ్చు, మనం వెయిటింగ్ హాల్ కనుక చూస్తే మనం ఎంత అద్భుతంగా ఉందంటే మనం ఖచ్చితంగా చూడవచ్చు. ఇది హాలు. ఈ హాల్లో అంటే ఎక్కువ మంది విశ్రాంతి తీసుకోవడానికి వీలుగా ఈ హాల్ను నిర్మించారు. మనకి హాల్ మీద మంచి పెయింటింగ్స్ కూడా వేశారు. చూడవచ్చు మనకు ఇక్కడ ఇటువైపు చూస్తే కొమరవెల్లి రైల్వే స్టేషన్ నుంచి కొమరవెల్లి క్షేత్రానికి ఎట్లా వెళ్ళాలి, అక్కడి నుంచి శ్రీశైలం వెళ్ళే మార్గం ఎట్లా ఉంటుంది ఇట్లని, అట్లాగే వేములవాడ మార్గం కూడా ఎట్లా ఉంటుంది అనేది ఈ పెయింటింగ్ వేశారు. సో ఈ ఓవరాల్గా కొమరవెల్లి రైల్వే స్టేషన్కు కొమరవెల్లి పుణ్యక్షేత్రంగా నామకరణం చేశారు. సో ఈ స్టేషన్ నిర్మాణం చూస్తే మనకు విశాలంగా, అంటే ఒక పెద్ద స్టేషన్ నిర్మాణం అయితే ఎట్లా ఉంటుందో సో అదేవిధంగా ఈ స్టేషన్ నిర్మాణం కూడా ఉందని చెప్పవచ్చు. మనకు విశాలంగా కట్టారు. సో టాయిలెట్స్ కూడా మనం చూద్దాం. టాయిలెట్స్ మేల్కు ఫీమేల్కు సపరేట్గా పెట్టారు. ఈ టాయిలెట్స్ లోపల కూడా వసతులు ఎట్లా ఉన్నాయి సో ఏంటనేది ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. ఓకే, ఇది టాయిలెట్స్ కూడా అత్యాధునిక టాయిలెట్స్ సదుపాయాలు ఏర్పాటు చేశారు. మనం చూడొచ్చు అటువైపు కావచ్చు ఇటువైపు కావచ్చు, అంటే ఓవరాల్గా అన్ని అత్యాధునిక వసతులు ఏర్పాటు చేశారు. ఇది వికలాంగులు ఈ టాయిలెట్స్కు వాళ్ళ కోసం సపరేట్గా ఒక ర్యాంప్ ఏర్పాటు చేసి వాళ్ళు పోవడానికి వీలుగా మనం చూడొచ్చు. ర్యాంప్ ఏర్పాటు చేసి ప్రత్యేక సౌకర్యాలతో ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి మనకు కొమరవెల్లి రైల్వే స్టేషన్లో ఉంది. కొమరవెల్లి రైల్వే స్టేషన్ ఇది ముందటి భాగం. కొమరవెల్లి పుణ్యక్షేత్రం అనేది హిందీలో, అట్లాగే ఇంగ్లీష్లో, ఉర్దూలో కూడా
ఈ స్టేషన్కు పేర్లు మీద పెట్టడం జరిగింది. సో ఈ స్టేషన్ ముందు ప్రాంతం కూడా చాలా అందంగా ఆహ్లాదకరంగా తీర్చిదిద్దారు. మనకు ఆ గోడల మీద చూస్తే వాల్ పెయింటింగ్స్ కూడా చాలా అద్భుతంగా చిత్రీకరించారు. సో ఈ ముందు ఆహ్లాదమైన ప్లేస్తో పాటు మనకు ఈ స్టేషన్కి వచ్చే ప్రయాణికులు ఎవరు ఉంటారో ప్రయాణికుల సామర్థ్యాన్ని మేరకు ప్రయాణికులకు అందుబాటులో ఉండే విధంగా పక్కనే పార్కింగ్ ప్లేస్ కూడా పెద్ద ఎత్తున పార్కింగ్ ప్లేస్ కూడా మనకు అందుబాటులో ఉంచారు. మనం చూడొచ్చు ఇదంతా పార్కింగ్ ప్లేసు. సో ఇక్కడి నుంచి హైదరాబాద్ వెళ్ళి మళ్ళీ తిరిగి రావాలన్న ఎవరైనా ప్రయాణికులు వెళ్ళాలనుకున్నా కానీ వాళ్ళ బండ్లు ఇక్కడ పార్క్ చేసుకొని ఇక్కడ నుంచి వెళ్ళే విధంగా పార్కింగ్ ప్లేస్ కూడా పెద్దగా ఉందని చెప్పవచ్చు, పెద్దగా ఏర్పాటు చేశారు. సో ఓవరాల్గా ఈ స్టేషన్కి సంబంధించి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రత్యేక చొరవ తీసుకొని ఈ స్టేషన్ మంజూరు చేయించారు. దాదాపు 6 కోట్లతోని అత్యాధునిక సౌకర్యాలతో భక్తులకు సరిపడా సౌకర్యాలతోని నిర్మించడం జరిగింది. ఈ స్టేషన్ను రేపు ఓపెనింగ్ చేయబోతా ఉన్నారు. రేపు ఈ ఓపెన్ అయిన తర్వాత స్టేషన్ అందుబాటులోకి వచ్చిన తర్వాత ఇక్కడ నుంచి 3 డెమో రైళ్లు సిద్దిపేట సికింద్రాబాద్ వయా మనోహరాబాద్ జంక్షన్ నుంచి వెళ్ళే అవకాశం ఉంది. ఈ డెమో రైలు ఏదైతే కొత్తపల్లి మనోహరాబాద్ రైల్వే లైన్ పూర్తవుతుందో అప్పటి నుంచి ఇంకా రైలు సదుపాయాలు నంబర్ ఆఫ్ రైల్స్ కూడా పెరిగే అవకాశం ఉందనేది రైల్వే అధికారుల నుంచి మనకు వస్తున్నటువంటి అంశం. సో ఈ రైల్వే స్టేషన్కి సంబంధించి ఈ స్టేషన్ అందుబాటులోకి రావడం సంబంధించి కొమరవెల్లికి సంబంధించినటువంటి స్థానిక వ్యక్తితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మనం ఏం పేరు అన్న? పేరు నా పేరు సానాది కరుణాకర్ అన్న, మాది కొమరవెల్లి. ఇక్కడికి ఈ కొమరవెల్లి చుట్టుపక్కల ప్రాంతాల నుంచే కాకుండా దేశంలో అనేక రాష్ట్రాల నుంచి స్వామివారి దర్శనం కోసం వస్తుంటారు. వాళ్ళకి ఏంటంటే అక్కడ హైదరాబాద్కి ఫ్లైట్ మార్గం ఉంది, అక్కడ నుంచి మనం రోడ్డు రవాణా మార్గం ద్వారా రావాలి. ఆ క్రమంలో వారికి అధికంగా భారం పడి స్వామివారి దర్శనానికి అంత దూరం ఇన్ని డబ్బులు వెచ్చించి ఏం వెళ్తామనే ఒక ఆలోచనతో భక్తులు ఇక్కడికి రావడం చాలా వరకు తగ్గిపోయారు. వారిని దృష్టిలో ఉంచుకొని ఇక్కడ స్థానికంగా ఉండే బీజేపీ నాయకులమే కానీ స్థానికంగా ఉండే ఇతర నాయకులే కానీ అలాగే కేంద్ర ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ ప్రభుత్వమే కానీ వారి దృష్టి కిషన్ రెడ్డి గారికి చాలాసార్లు తీసుకుపోవడం జరిగింది. అది మా అందరినీ పరిగణనలు తీసుకొని వారు రైల్వే స్టేషన్ ఇక్కడ దాదాపు 6 కోట్ల రూపాయలు వెచ్చించి ఇక్కడ రైల్వే స్టేషన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు ఈ రైల్వే స్టేషన్ ఇక్కడ ఏర్పడడం వల్ల ఇక్కడ స్థానికంగా ఉండే ప్రజలకే కానీ అలాగే స్వామివారి దర్శనకు వచ్చే భక్తులకే కానీ వాళ్ళ ప్రయాణ ఖర్చులు తగ్గి స్వామివారి భక్తులు ఇంకా అధికంగా పెరిగి స్వామివారి దేవాలయం అలాగే ఇక్కడ రైల్వే స్టేషన్ చుట్టుపక్కల ఉండే ప్రజలకు వారికి ఆర్థిక వనరులు పెరిగే అనుగుణంగా ఇక్కడ అభివృద్ధి చెందుతున్న చిన్న ఆలోచనతోటి మేము చాలా సంతోషంగా ఉన్నాం. ఇక్కడ ఈ రైల్వే స్టేషన్ ఏర్పాటు చేయడానికి కృషి చేసినందుకు అలాగే నరేంద్ర మోడీ గారికి అలాగే కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ గారికి అలాగే ఇక్కడ కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి గారికి బండి సంజయ్ గారికి ఇక్కడి ప్రాంత ప్రజల తరపున అలాగే స్వామివారి భక్తుల తరపున వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇప్పుడు స్వామివారి దర్శనం కోసం వచ్చే భక్తులతో పాటు ఇక్కడ చుట్టుపక్కల ప్రాంతాల వాళ్ళు హైదరాబాద్కు అప్ అండ్ డౌన్ చేసి ఉద్యోగాలు ఏదైతే కంపెనీలు కావచ్చు ఏదైనా సంస్థలు కావచ్చు ఉద్యోగాలు చేసుకునే పరిస్థితి ఉంటుందా ఇప్పుడు ట్రైన్ల వల్ల? తప్పకుండా ఉంటుందన్న. ఇక్కడ చాలా వరకు అయితే ప్రభుత్వ కార్యాలయాలు ఉన్నాయి. ఇక్కడికి చాలామంది హైదరాబాద్ నుంచి దాదాపు ఒక రవాణా చేయడానికంటే దాదాపు ఒక అప్ అండ్ డౌన్ చేయడానికి దాదాపు ఒక రోజుకు 500 రూపాయలు వాళ్ళకి వెచ్చించడం జరుగుతుంది. దాంతో పోల్చుకుంటే ఇప్పుడు ట్రైన్ టికెట్ వచ్చేసి కేవలం 20 రూపాయలు మాత్రమే అని అంటున్నారు. కావున చూసే వాళ్ళకి 40 రూపాయలు అంటే దాదాపు ఒక 400 రూపాయల వాళ్ళకు మనం మిగిలించిన వాళ్ళమే అవుతాం ఒక పర్సన్కి. అట్లా దాదాపు ఒక 100 మంది వెళ్ళినా దాదాపు ఇప్పుడు ఇక్కడ నుంచి హైదరాబాద్ పోయి జాబ్ చేసే వాళ్ళు ఉంటారు ఎవరు? చాలా హైదరాబాద్ నుంచి ఇక్కడికి వచ్చే వాళ్ళు ఉంటారు, ఇక్కడ నుంచి చాలా వరకు హైదరాబాద్ వెళ్ళే వాళ్ళు ఉంటారు. అలాగే ఇక్కడ మాకు దేవాలయం అలాగే చుట్టుపక్కల ప్రాంతాలు ఏంటంటే వర్తక వ్యాపారాలు చేసుకునే వాళ్ళం. వారికి అక్కడ హైదరాబాద్లో సామాన్ తీసుకొని ఇక్కడ ట్రాన్స్పోర్ట్ వేయాలంటే దాదాపు ఒక 2000-3000 రూపాయలు మాకు ఖర్చు అవుతుంటుంది. ఇక్కడనే ట్రైన్లో వేసుకుంటే దాదాపు మేము ఒక 100 రూపాయలు 200 రూపాయలలో వేసుకుంటాం. అట్లా కూడా మాకు సేఫ్ అవుతుంది. మొత్తానికి రైల్వే స్టేషన్ ఏర్పాటు చేయడం హాల్ స్టేషన్ వల్ల ఇక్కడ భక్తులతో పాటు స్థానికులకు కూడా ఉపాధి అవకాశాలు కూడా దొరికే అవకాశం ఉందనేది వాళ్ళు చెప్తా ఉన్నారు. ఇంకొంతమందితో మాట్లాడదాం. రైల్వే స్టేషన్ పడ్డది మీ దగ్గర, ఎట్లా అనిపిస్తుంది నీకు? మొట్టమొదటిసారిగా ఈ ప్రాంతం ప్రజలు చాలామంది రైలు ఎక్కని వారు కూడా చాలామంది ఉంటారు. సో మీ ప్రాంతం రైల్వే స్టేషన్ వచ్చింది, ఎట్లా అనిపిస్తుంది నీకు? చాలా సంతోషకరం విషయం. ఎందుకంటే మొదటిగా ఈ కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు గొప్ప నిర్ణయం తీసుకున్నారు. ఈ కొమరవెల్లి మల్లికార్జున స్వామి ఎవరైతే ఉన్నారో ఈ దేవస్థానానికి దేశ నలుమూలల నుంచి భక్తులు వస్తారు. వారికి అందరికీ అందుబాటులో ఉండేటట్టు రైల్వే స్టేషన్ ఏర్పాటు చేసినందుకు దేశ ప్రధాని గారికి నరేంద్ర మోడీ గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ అదేవిధంగా బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి గారు కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటూ చాలా సంతోషంగా భావిస్తున్నాం. ఇక్కడికి పబ్లిక్ చాలామందికి లోకల్ ఉన్న స్థానికంగా ఉన్న మాకైనా లేకుంటే దేశ నలుమూల వచ్చే పబ్లిక్ అయినా చాలా
అనుసంధానంగా ఏర్పాటు చేసినందుకు చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాం. సరే, స్టేషన్ అయితే ఏర్పాటు చేశారు కానీ ఇప్పుడు రైల్వే మనకు ఎలక్ట్రిఫికేషన్ అయితే ఇప్పటికి కనిపించట్లేదు. మళ్ళీ రైళ్ళు వచ్చిపోయే పరిస్థితి ఉందా? రైళ్ళు వచ్చే అవకాశం ఉందా? తప్పకుండా వస్తాయి అట్లా దానికి ఏం లేదు. కాకపోతే కొంచెం దాని కూడా అనుగుణంగా చూసుకొని చేస్తుంది కేంద్ర ప్రభుత్వం. ఏదైనా దాని ప్రణాళిక అన్నిటి సిద్ధంగా చేసుకొని ఇలా రైల్వే స్టేషన్ ఏర్పాటు చేసింది. సో ఇప్పుడు ఇక్కడ చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలకు ఏమైనా అవకాశం ఉందా? ఉపాధి అవకాశాలకు ఇక్కడ కావచ్చు, లేకుంటే ఇక్కడ నుంచి వేరే పట్టణాలకు వెళ్ళే అవకాశం ఉందా? డెఫినెట్లీ ఇప్పుడు సిద్దిపేట, హైదరాబాద్ ఇక్కడ మాకు చాలా అనుసంధానంగా ఉన్నది. మేము సిటీకి వెళ్ళడానికైనా, సిద్దిపేట వెళ్ళడానికైనా, లేకుంటే గజ్వేల్ ఇక్కడ మాకు అనుసంధానంగా వెళ్ళడానికి చాలా కన్వీనియంట్గా ఉంటుంది. స్టేషన్ నుంచి టెంపుల్కి ఎంత దూరం ఉంటుంది? 3 కిలోమీటర్స్ ఉంటుంది. 3 కిలోమీటర్స్ ఉంటుంది. పబ్లిక్ చాలా అనుసంధానంగా ఉంటుంది. జాతర పబ్లిక్ కానీ ఇక్కడ దేశ నలుమూల నుంచి వచ్చే పబ్లిక్ చాలా అనుకూలంగా ఈ కేంద్ర ప్రభుత్వం మంచి నిర్ణయం తీసుకున్నది. నరేంద్ర మోడీ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఏం పేరు అండి? నీ పేరు? మధు. ఏం పని చేస్తావు? మేస్త్రి పని చేస్తా. ఇప్పుడు మీ దగ్గర రైల్వే స్టేషన్ పడ్డది కనిపిస్తుంది, అదేగా? అదే. ఏమైనా ఉపయోగం ఉంటుందా? ఇంత ముందుకు గతంలో ఎట్లుండే, ఇప్పుడు రైల్వే స్టేషన్ పడ్డానికి ఏమైనా మీ పరిస్థితి ఏమైనా మారుతుందా? మారుతుంది. ఎట్లా? రియల్ ఎస్టేట్ వల్ల మారుతుంది. రియల్ ఎస్టేట్ పెరుగుతుంది. అయ్యా ఇంకేముంది, ఇక లేని వాళ్ళు చిన్న ఉన్న వాళ్ళు అందరు బతారు. సో రైలు ఎక్కినాం ఎప్పుడన్నా? ఎక్కలే ఇంతవరకు. ఇప్పుడు ఎక్కుతావా మళ్ళా? ఎక్కదా? హైదరాబాద్ పోతాం కదా, హైదరాబాద్ రవాణా బాగుంటుంది. ఇప్పుడు ఇంతవరకు రైలు ఎక్కలేను. బాంబే పోయినాం, అప్పుడు పోయినాం కానీ ఇప్పుడు పోలేదు రీసెంట్గా. సో మీ దగ్గరనే రైల్వే స్టేషన్ పడడం ఎట్లా అనిపిస్తుంది నీకు? మంచిగా ఉంది. మంచిగా ఉంది. ఎంత ఉంటుంది అటు హైదరాబాద్ టికెట్ ఎంత ఉంటుంది అని ఏమైనా చర్చ జరుగుతుందా మీ దగ్గర? ఏం లేదు, లేదు, అది చర్చ లేదు. ఇంతవరకు రాలేదు. 26 తారీఖు నాడు ఓపెన్ అవుతాడు కదా, అప్పుడు తెలుస్తుంది. అంటే ఆతృత ఉందా ఎప్పుడు ఓపెన్ అవుతుందా రైలు ఎక్కిపోవాలని? ఉన్నది. ఖచ్చితంగా ఉంది. ఎటు పోతాం మన రైలు ఎక్కి? సిద్దిపేట పోతావా, సికింద్రాబాద్? సిద్దిపేట, హైదరాబాద్ అంతే. సో కొమరవెల్లి రైల్వే స్టేషన్ ప్రారంభం అవుతున్నది కదా. సో ఈ ప్రాంతం ప్రజలందరికీ ఇక్కడికి రైలు కొత్త, ఎందుకంటే ఈ ప్రాంతంలో రైల్వే లైన్ ఇప్పటివరకు లేదు, రైల్వే స్టేషన్ అంతకన్నా లేదు. సో ఈ స్టేషన్ కొమరవెల్లి స్టేషన్ ప్రారంభం అవుతున్న నేపథ్యంలో ఈ చుట్టుపక్కల ప్రాంతాల రైతులతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. వాళ్ళ అభిప్రాయం ఏంటి, వాళ్ళు ఏం చెప్పదలుచుకుంటారు అనేది మాట్లాడదాం. ఏం పేరమ్మా నీ పేరు? సో మీ ప్రాంతానికి రైలు వస్తుంది కదా, ఎట్లా అనిపిస్తుంది? మంచిగా అనిపిస్తుంది. ఇంతకుముందుకు ఎక్కినాం ఎప్పుడన్నా రైలు? ఇంకా ఏడాది ఓపెన్ కాలే కదా, ఓపెన్ అయితే ఎక్కడ ఉంటుంది? ఎటు పోతావు మళ్ళీ ఓపెన్ అయిన తర్వాత? హైదరాబాద్ పోతా, నా బిడ్డ ఉంది హైదరాబాద్లో. అంతేనా? నా బిడ్డ ఉంది హైదరాబాద్లో. సో మళ్ళీ ఏమైనా బెనిఫిట్ ఉండదా? ఈడ మీకు దగ్గరలో రైల్వే స్టేషన్ అయింది, రైలు వస్తుంది, మేము ఏమైనా బెనిఫిట్ ఉంటుందా? ఎందుకు? మీకు ఏమైనా లాభం అవుతుందా అంటనా? లాభం ఏం లేదు, లాభం ఏం లేదు. నువ్వు తక్కువ పైసలతో హైదరాబాద్ తక్కువ అంటే రైలు గురించి ఉంటుంది కానీ మాకు ఈ పంట పొలాలలో అయితే దాంతో ఏం లేదు మాకు. మీకు భూముల విలువ రేట్లు పెరిగాయా? ఈ రైల్వే స్టేషన్ పడే పడతాయి అంటే దగ్గర వాళ్ళకి పడతాయి, మరి ఇక్కడ దూరం ఉంది కదా, దూరం ఉంది ఏం పడతాయి. ఇక్కడ అందుబాటులో ఉన్న వాళ్ళకు ఏదైనా ఒకటి షాపులు పెట్టుకుంటే నడతాయి. మేము దూరం ఉన్నాం కాబట్టి మాకేం నడవాలి. ఇప్పుడు కొమరవెల్లి దేవుని దగ్గరికి వచ్చే భక్తులకు మంచిదేనా? మంచిదే. అక్కడికి వెళ్ళి వస్తారు కదా, అక్కడికి వెళ్ళి నిజామాబాద్, జగిత్యాల అంతా పట్టి వస్తారు కదా, అక్కడ దిగి ఇక్కడ వస్తారు ఇక అంతే. మొత్తానికి రైలు వచ్చాడు మంచిదే అంటావు? మంచిదే. ఏం పేరు నీ పేరు? బాలమల్లు. సో నువ్వు రైలు ఎక్కినావు ఇవరకు ఎప్పుడన్నా? ఎక్కలే. ఇప్పటివరకు ఎక్కలే? ఇప్పటివరకు ఎక్కలే. తిరుపతి పోయినా అనుకోక పై తిరుపతికి పోతా, రైలు ఎక్కలే, బస్కే పోయినా. మరి ఇప్పుడు మీ దగ్గర స్టేషన్ పడ్డది, కొత్త రైలు వస్తుందట, మళ్ళీ ఎక్కుతావా? సరే ఎక్కుతాం, అందరు ఎక్కితే మేము ఎక్కుతాం. మంచిదేనా స్టేషన్ వాడు? మంచిదే. స్టేషన్ అయితే మల్లన్న దేవునికి దేవాలయానికి మంచిదే. భక్తులు ఎక్కువ రారా మరి సంక్రాంతి నుంచి ఎప్పటికి వస్తూనే ఉండ్రి. హైదరాబాద్ నుంచి, కన్యార్ నుంచి, జగిత్యాల నుంచి రోజు వస్తూనే ఉండ్రి. ఈ స్టేషన్ పడిన తర్వాత ఇప్పుడు మీకు ఏమైనా లాభం జరుగుతుందా? మీ ప్రాంతం ఇక్కడ ఉండే వాళ్ళకు, మీ కొమరేలి వాళ్ళకి కావచ్చు, చుట్టుపక్కల ప్రాంతం వాళ్ళకి కావచ్చు? సరే జరిగేటోళ్ళకి జరుగుతుంది, అడుగున్న వాళ్ళకు అట్లా. వచ్చుడు పోడు వచ్చుడు పోడు సౌలతే అనుకోరా. సౌలతే.